మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా చేసే కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా బలంగానే ఉందని చెప్పచ్చు. గురువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి రాహు, అష్టమ కేతు కూడా వీరికి బలంగా ఉన్నారు. మంచి కార్యక్రమాలను చేపడతారు. మన సంకల్ప సిద్ధిగా ధైర్య సాహస లక్ష్యంగా మీరు చేసే ప్రతి పని నెరవేరుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం, వచ్చిన భాగస్వామి మీకు అనుకూలంగా ఉండడం, భాగస్వామి వల్ల మీకు లాభాలు పొందడం అనేది జరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. కోర్టులో ఎప్పటి నుంచో నలుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అది మీ కొలికి రావడం, మీకు అనుకూలంగా రావడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి సమస్య పోవడం, ఆరోగ్యరీత్యా కాస్త అనుకూలంగా ఉండడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతానం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యటన వీరికి అనుకూలిస్తుంది. షార్ట్ టర్మ్ వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దశగా గోచారం నడుస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అనే భావన ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అది వ్యాపారంలో మీరు బాగా రాణిస్తున్నారనో లేదా బాగా సంపాదిస్తున్నారనో ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి. పక్కవాడు ఎలా ఉన్నా సరే, ఎలా మాట్లాడినా సరే ఏది పట్టించుకోదు. నా వ్యవహారం ఇలాగే ఉంటుంది, కొంచెం మొరటుగా ఉంటుంది, కటుగా ఉంటుంది. అయినా సరే ఎన్నో కష్టాలు పడ్డాం, ఇప్పటికైనా సుఖపడాలి అన్న భావన ఏర్పడుతుంది మీకు. ఇంకెన్నాళ్ళు ఈ జీవితం కష్టపడ్డాం, ఇప్పటికీ మనకి ఈ జీవితం ఇలాగే ఉంటుందన్న భావన కూడా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకు మీ ముందు ఉంది. దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ శివతులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశివారు సాధ్యమైనంత వరకు డార్క్ షర్ట్స్ అంటే నావీ బ్లూ కానీ చెక్స్ కానీ వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.